హలో అండి అందరికీ. నా పేరు చందన. సో ఈరోజు మన లాంగ్ వీడియోలో ఏంటంటే ఒక మంచి అండ్ టేస్టీ చికెన్ పచ్చడి రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం మంచి బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. బోన్స్ అనేది నూనెలో గోలించినప్పుడు పేలిపోతాయి. సో మాకు మంచి బోన్లెస్ చికెన్ తీసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి ఒక 15 minutes అలా. దాని తర్వాత ఒక గిన్నె తీసుకోవాలి, లైక్ గోలించేటట్టుగా. మనం ఎంతైతే చికెన్ తీసుకున్నామో దాన్ని బట్టించి ఆయిల్ తీసుకోవాలి. నేను వచ్చేసి 1 or 1.5 లీటర్ ఆయిల్ తీసుకున్నాను. చికెన్ని డీప్ ఫ్రై చేయాలి కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. పీసెస్ని మంచిగా గోళ్ళలాగా చేసుకోవాలి, ఎందుకంటే పైన గోలినట్టున్న లోపల కొంచెం గోలవు. సో అండ్ మీడియం అంటే మరీ మీడియం కాదు, హై కాదు, నార్మల్గా పెట్టుకోవాలి. ఇక్కడ చేస్తుంది వచ్చేసి మా అమ్మ అండ్ మా అత్తమ్మ ఇద్దరు కలిసి చేస్తున్నారు. మా అమ్మ నూనెలో వేస్తే మా అత్తమ్మ గోలిస్తున్నారు అండ్ మా అమ్మ మళ్ళీ తీస్తుంది. పీసెస్ అనేవి మీడియంలో కట్ చేసుకోవాలి, మరీ పెద్దగా ఉండకూడదు, మరీ చిన్నగా ఉండకూడదు. మేము బోన్లెస్ అని కాదు, 2 కలిపి పెడుతున్నాము ఇందులో. ఇవి మా దగ్గర దొరికే మంచి కోళ్ళని తీసుకొని మేమే కట్ చేసుకొని పెడుతున్నాము, బయట ఎక్కడ కొట్టించలేదు. లైక్ బయట చికెన్ షాప్స్ అలా ఏం కొనలేదు. మాకు దగ్గరలో మంచి కోళ్ళు దొరుకుతాయి, లైక్ మంచి బయట ఊర్లో పెరిగినాయి, వాటిని తీసుకొని పెడుతున్నాము. మాకు వచ్చేసి మొత్తం చికెన్ ఇంత అయింది, లైక్ అరౌండ్ 5 కోళ్ళు ఏమో తీసుకున్నాం మేము. అవి మంచిగా గోలిన తర్వాత మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. మంచిగా మిక్సీ పట్టుకుని వేయాలి. అప్పటికప్పుడు ఫ్రెష్గా వేస్తేనే బాగుంటుంది, కొన్నది కాదు. అండ్ ఎప్పుడో పట్టింది వేసినా కూడా అంత టేస్ట్గా ఉండదు. మనం ఎంతైతే చికెన్ తీసుకున్నామో మనకు ఒక ఐడియా అనేది ఉంటుంది కదా, కారం ఇంత వేయాలి అంత వేయాలి అని. మా అమ్మ వచ్చేసి 5 kgs ఆఫ్ కోళ్ళకి లైక్ అరౌండ్ కొంచెం ఎక్కువనే వచ్చింది కేజెస్ అంతా. నేను ప్రాపర్గా గుర్తుపెట్టుకోలేదు, సో అందుకే నార్మల్గా పైన చెప్పేస్తున్నాను. డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది వచ్చేసి మసాలా. దీన్ని ఎలా చేయాలో కూడా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నేను అప్లోడ్ చేస్తాను దీన్ని. ఈ మసాలానే మెయిన్ పచ్చడి మొత్తంలో, ఎందుకంటే స్పైస్ అనేది కారంలో ఉంటే మంచి టేస్ట్ అనేది ఆ పౌడర్లోనే ఉంటుంది. అదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 3-4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేయాలి. కారం వేసిన స్పూన్ తోటి ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఇంతకుముందు ఏదైతే చికెన్ ఫ్రై చేసి పెట్టుకున్నామో దాంట్లో నిమ్మకాయ వాటర్ యాడ్ చేయాలి. అదే అండి, నిమ్మరసంని యాడ్ చేయాలి. నిమ్మరసం మాత్రం ఈ పిక్కలకి చాలా పడుతుంది. లైక్ మాకు వచ్చేసి ఒక 25 కాయల దాకా ఏమో పడింది. మీరు తీసుకునే చికెన్ బట్టించి అది తీసుకోండి నిమ్మకాయ రసాన్ని. నిమ్మకాయ రసం వేసుకొని మళ్ళీ మనం చేసుకున్న మసాలాని కూడా వేసుకోవాలి. దాన్ని బాగా మిక్స్ చేయాలి. మీరు ఎంత బాగా మిక్స్ చేస్తే దాన్ని బట్టించే పీసెస్కి అది స్పైస్ అనేది పడుతుంది. అంతేనండి, ఈజీ అండ్ టేస్టీ చికెన్ పచ్చడి.